ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా జూలై 28వ తేదీ మంగళవారం రోజున మీ జీవితంలో జరిగేటువంటి పరిణామాల గురించి తెలుసుకున్నట్లయితే నిజంగా ఆశ్చర్యపోక తప్పదు. ఎందుకంటే ఈ రోజున మీ యొక్క మనసులో ఏ కోరికైతే బలంగా మిమ్మల్ని చాలా రోజులుగా నుండి నిరాశ చెందే విధంగా చేస్తుందో ఆ యొక్క కోరిక అనేది నెరవేరేటువంటి రోజుగా కూడా చెప్పవచ్చు. ఎందుకంటే మీ జీవితానికి ఈరోజు చాలా కీలకమండి. కాబట్టి దయచేసి మా యొక్క వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు, చెప్పుకోలేని బాధలు ఉంటాయి. ఇక ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని కూడా మీరు ఉంటారు. అయినా కూడా సరైనటువంటి రిజల్ట్ రాక బాధపడుతూ కూర్చున్నారా? అయితే ఒక్కసారి గురువు గారిని మీరు సంప్రదించండి. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం. ముఖం చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పటం వీరి ప్రత్యేకత. గురూజీ శివరామదాసు స్వామి గారు పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల జ్ఞాపక శక్తి తగ్గటం, రాజకీయం, ప్రేమ, పెండ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూమి విభేదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బంది, కళ్యాణం దోషం, భయం, చేతబడి నివారణ, చెడు దోషాలు యంత్రాలు కూడా ఇవ్వబడును. అన్ని సమస్యలకు 100% పరిష్కారం కూడా చేయబడును. మీరు సంప్రదించవలసిన మొబైల్ నెంబర్ 7028581667. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఒక్కసారి ఫోన్ చేయండి. మీకున్న సమస్యలు అయితే వెంటనే అయితే పరిష్కరించబడుతుంది. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక వృషభ రాశి అనేది రాశి క్రమం 2వ రాశి కృతికా నక్షత్రం, 2, 3, 4 పాదాలు రోహిణీ నక్షత్రం, 1, 2, 3, 4 పాదాలు మృగశిర నక్షత్రం, 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క వృషభ రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు. ఇక చెప్పాలి అంటే గత కొన్ని సంవత్సరాలుగా మీ యొక్క మనసులో ఒక ప్రశ్న అయితే తప్పు చేశానా, లేదంటే ఇది నా యొక్క కర్మ అనేది ఇంతేనా, ఎందుకు నా యొక్క జీవితం ఈ విధంగా ఆగిపోతుంది, ఎంత కష్టపడినా కూడాను ప్రతిఫలం అనేది ఎందుకు రావడం లేదు, ఎంత నిజాయితీగా ఉన్నప్పటికీ కూడాను నమ్మకం ఎవరికీ కూడాను కలగడం లేదు, ఎంత ప్రేమించినా కూడా ప్రతిఫలం అనేది దక్కటం లేదు. ఇది అంతా కూడాను మీ యొక్క తప్పు కాదండి, ఇది మీ యొక్క బలహీనత కూడా కాదు, ఇది గ్రహాల యొక్క పరీక్ష. కాబట్టి ఒక గట్టి పరీక్ష అనేది భగవంతుడు ఇప్పటి వరకు కూడాను మీకు పెట్టాడు. అయితే మీ యొక్క ఓర్పుని, మీ యొక్క సహనాన్ని, మీ యొక్క నిజాయితీని, మీ యొక్క త్యాగాన్ని అన్నిటినీ కూడాను తూకం వేశాడు. మీరు ఒంటరిగా ఏడ్చినటువంటి రాత్రులు ఉన్నాయి, ఎవరికి చెప్పుకోనటువంటి బాధలు ఉన్నాయి, మీ యొక్క కన్నీళ్లు మీకు కనిపించేటువంటి సందర్భాలు ఉన్నాయి. అయినా కూడాను మీరు తప్పుడు మార్గంలో ఎప్పుడూ కూడా నడవలేదు. అందుకే ఇప్పుడు మీ యొక్క విధి అనేది తిరగబోతుంది. ముఖ్యంగా ఈ రోజున మీ పైన ఉన్నటువంటి బాధాకరమైనటువంటి ప్రభావం అనేది తొలగబోతుంది. మీ యొక్క రాశిలో మంగళగ్రహం అనేది చాలా బలంగా నిలబడబోతుంది. దీని అర్థం ఏమిటి అంటే ఇంతకాలం మీకు అడ్డుగా నిలిచినటువంటి శని బలహీనత అనేది పడబోతున్నారు. ఇంతకాలం మిమ్మల్ని తక్కువగా చేసినటువంటి వారు నిశ్శబ్దంగా మారబోతున్నారు. మీ మీద నమ్మకం లేని వారు మీ దగ్గరికి రావాల్సి వస్తుంది. విధి తిరగడం అంటే ఇంతే, ఒక్కసారిగా లక్కీగా మారటం కాదండి. మీరు భరించినటువంటి ప్రతి ఒక్క బాధకు కూడా సమాధానం అనేది దొరకటం, మీరు ఓడిపోయినట్లుగా అనుకునేటువంటి ప్రతి ఒక్క క్షణం నిజాయితీగా మీరు అంతా కూడా తయారైనటువంటి క్షణం అని కూడా మీరైతే తెలుసుకోలేకపోయారు. అయితే మీరైతే ఒక తుఫాన్ లాంటి వార్త అనేది ఈ రోజున మీరైతే వినబోతున్నారు. ఎందుకు మీరు షాక్ అవుతారు? అసలు ఈ యొక్క తుఫాన్ అంటే మీ యొక్క నాశనం కాదు. తుఫాన్ అంటే ప్రతిభ, నిలిచిపోయినటువంటి గాలిని తొలిచేసి చేసేటువంటి శక్తి. కాబట్టి ఈ రోజున మీ యొక్క జీవితంలో అటువంటి తుఫాన్ లాంటి వార్త అనేది మీ యొక్క జీవితంలోకి రాబోతుందన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే మీ ఊహకి అందినటువంటి స్థాయిలో మీ యొక్క వార్త అనేది ఉంటుంది. మీరు ఊహించినటువంటి మార్గం కాదండి, మీరు ఆశించినటువంటి రూపం కాదు. ఇది అంతా కూడాను మీ యొక్క జీవితానికి చాలా అవసరమైనటువంటిది. మరి ఆ యొక్క వార్త విన్న క్షణంలోనే మీ యొక్క చేతులు అలాగే మీ యొక్క కాళ్ళు వణికిపోతాయి. మీ గొంతు ఆగిపోయినంత మీ యొక్క మనసులో ఒక్కసారిగా గతం మొత్తం కూడా తిరిగిపోతుంది. ఇది అంతా కూడా మంచి వార్త, లేదంటే భయపడాలా అనేటువంటి సందేహం మీకు కలుగుతుంది కదా.
కాస్త కొన్ని గంటల తరువాత లేదంటే రేపటి రోజున మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇది జరగకపోతే నేను ఇంతకాలం తప్పుడు దారిలోనే ఉన్నానా అనేసి కూడా చెప్పేసి ఆ యొక్క వార్త వలన ఆ వ్యక్తి ద్వారా మీకు చెప్పేటువంటి ఆ యొక్క వార్త ద్వారా మీకు పూర్తిగా తెలుస్తుందన్నమాట. ఒక ఫోన్ కాల్ ద్వారా రావచ్చు, లేదంటే ఒక మెసేజ్ రూపంలో రావచ్చు. మరి కొందరికేమో పాతగా అంటే మూసివేసినటువంటి తలుపు ఒక్కసారిగా తెరుచుకోవచ్చు. కొంతమందికేమో ఇప్పటి వరకు ఎదురు చూడనటువంటి అవకాశం ఈ రోజున మీరు కనిపించుకునే విధంగా ఈ యొక్క వార్త మీ యొక్క జీవితాన్ని 2 భాగాలుగా చేస్తుంది. ముందు జీవితం, తర్వాత జీవితం అంతా కూడాను తుఫాన్ లాంటి ప్రభావం అయితే ఇది భయం కాదు, ఒక గొప్ప సంకేతం. ఇటీవల మీ ఇంట్లో ఒక విచిత్రమైనటువంటి మార్పు కూడా మొదలై ఉండవచ్చు. అంటే మీరు ఒంటరిగా ఉన్నా ఎవరో ఉన్నట్లుగా మీకు అనిపించడం, నిద్రలో అర్థం లేనటువంటి కలలు, లేదంటే స్పష్టంగా గుర్తుండిపోయే విధంగా ఇంట్లో ఒక మూల నుండి ఇంకో మూలకు నడిచినట్లుగా ఏదో తెలియనటువంటి ఒక భావన, ఇటువంటివన్నీ కూడాను మీ యొక్క ఊహలు కావు. ఇది నెగిటివిటీ శక్తి కూడా కాదు, ఇది మీపై అన్వేషితమైనటువంటి దైవశక్తి. మీరు అనుకుని ఉంటారు, మా ఇంట్లో ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అని అనుకుంటే మీ ఇంట్లో ఒక మార్పు అనేది జరగబోతుంది. శుభం అనేది జరగబోయే ముందు కూడా కొన్ని శక్తులు కదలికలు వస్తాయి కదండి. ఇంతకాలం మీ యొక్క బాధను, మీకు తెలియనటువంటి ఆ యొక్క నిరాశకు గమనించినటువంటి ఆ యొక్క భగవంతుని యొక్క అనుగ్రహం ఎప్పుడూ మీకు సహాయం చేయడానికి దగ్గర కాబోతుంది. మీ శక్తి మీ ఇంట్లో నెగిటివిటీని పూర్తిగా తొలగించబోయబోతుంది. మీ మీద ఉన్నటువంటి చెడు దృష్టిని అంతా కూడా తుడిచివేయబోతుంది. అందుకే కొన్ని పాత వస్తువులు కూడా పగిలిపోతూ ఉండవచ్చు. గమనిస్తే కొన్ని పాత బంధాలు కూడాను తొలగిపోతూ ఉండవచ్చు. కొన్ని పాత అలవాట్లు కూడాను మీరు విడిచిపెట్టి ఉండవచ్చు. అయితే ఇదంతా కూడాను కష్టం కాదు, ఇదంతా కూడాను ఒక మంచి సుదీర్ఘం నుండి మీ యొక్క సమయంలోకి ఈ రోజున మీరు బయటపడవలసినటువంటి సమరం, ఎదురుపడినటువంటి నిశ్శబ్దం గమనించినటువంటి ఈ యొక్క జీవితంలో ఏదీ కూడా భయపడకపోతుందండి. ఎందుకంటే పోయేది అడ్డంకుల నుండి అనుకున్నటువంటి ఒక ముఖ్యంగా చెప్పాలంటే మీ యొక్క జీవితంలో యాదృచ్ఛికంగా జరగటం లేదు, గత కొన్ని రోజులుగా జరుగుతూనే వస్తుంది అనేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీరైతే తెలుసుకోలేకపోతున్నారు. అయితే ఇదంతా కూడాను ఒక వ్యక్తి మీ యొక్క గతానికి లింక్ అయి కూడాను వారు కావచ్చు, లేదంటే మీ యొక్క భవిష్యత్తు ద్వారా తెలుసుకునేటువంటి వ్యక్తి అయి కూడా ఉండవచ్చు. మీరైతే మొదటగా ఆ వ్యక్తిని అయితే నమ్మారండి, అలాగే అసలు పట్టించుకోరు. కానీ వారి యొక్క మాట గుండెల్లో ఒక గాయంలాగా తగులుతుందన్నమాట. లేదంటే వారి యొక్క మాట మీకు ఒక గొప్ప సలహాగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే వారు చెప్పేది నిజం. ఆ వ్యక్తి మీకు సలహాలు ఇవ్వరు, మీ యొక్క తప్పు మీకు చూపిస్తారు, కేవలం ఈ యొక్క విషయం అనేది చెప్తారు. మీరు ఇప్పటి వరకు చూసినటువంటి దారి అనేది తప్పు అనేసి కొంతమంది ఆ యొక్క వ్యక్తి వలన మీరైతే నిజంగా బయటపడవచ్చు. ఇక కొంతమంది ఆ యొక్క వ్యక్తి వలన ఒక అబద్ధం కూలిపోవచ్చు. మరి ఆ వ్యక్తి మీ యొక్క జీవితంలో శాశ్వతంగా ఉండకపోవచ్చు. కానీ అతను వచ్చినటువంటి ఆ యొక్క పని మీ యొక్క జీవితాన్ని మలుపు తిప్పటం, ఆ తరువాత వారి వలన మీ యొక్క జీవితం అనేది అంతా కూడా మారిపోతుంది. మీ ఇంట్లో అడుగు అనేది పెట్టబోతున్నారండి. ఆ వ్యక్తి ఎందుకు రాబోతున్నారు, అసలు ఆ వ్యక్తి మీరు ఊహించినటువంటి సమయంలో ఈ రోజున మీ ఇంట్లో ఎందుకు అడుగు పెట్టబోతున్నారు, అతన్ని రాక మీ యొక్క ప్లాన్ అనేది ఈ విధంగా చేసి ఉంటుంది. అయితే అసలు అదంతా కూడా ప్లాన్ కాదని చెప్పాలి, అనుకోకుండా వచ్చినట్లుగా ఉంటుందన్నమాట. అయితే అతను రావటానికి ఖచ్చితంగా కారణం అనేది ఉంది. ఆ వ్యక్తి మీ యొక్క కుటుంబానికి సంబంధించి, లేదంటే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి వ్యక్తి అయి ఉండవచ్చు. ఒక విషయం చెప్పటానికైతే వస్తారండి. ఆ యొక్క విషయం విన్న క్షణం మీరు మౌనంగా మారిపోయి, ఎందుకంటే అది అంతా కూడాను మీరు ఎప్పుడూ కూడా అనుకున్నది కానే కాదు. అయితే ఆ యొక్క విషయంలో మీకు ఒక స్పష్టత అనేది వస్తుంది. ఆ వ్యక్తి చెప్పేటువంటి మాట నిర్ణయాన్ని మార్చే విధంగా ఉంటుంది, మీ యొక్క దశని మార్చేస్తుంది. అందుకే వారు మీ యొక్క జీవితంలోకి రాబోతున్నారు. ఇంకా ఆలస్యమైతే మీరు తప్పుడు దారిలో ముందుకు పెడతారండి. ప్రమాదం అనేది ఉంది. కాబట్టి భగవంతుడు ఒక వ్యక్తి రూపంలో మీ ఇంట్లో వాతావరణాన్ని మార్చడానికి వస్తున్నాడా అన్నట్లుగా మీ యొక్క మనసు కనిపిస్తుంది. మీ యొక్క మనసులో ఉండేటువంటి భయం పూర్తిగా తొలగిపోతుంది. అదృష్టం నెమ్మదిగా వచ్చినా కానీ ఖచ్చితంగా ప్రారంభమయ్యే తీరుతుంది. డబ్బు ఎందుకు ఆగిపోతుంది అనేది కూడాను ఇప్పుడు మీకు తెలుసుకోగలుగుతారు. అలాగే ఒక విషయం మీరు ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉంటారండి, డబ్బు సంపాదించేటువంటి శక్తి నాకు ఉంది, కష్టపడేటువంటి అలవాటు నాకు ఉంది, కానీ ఎందుకు డబ్బు నా దగ్గర నిలవడం లేదు అనేసి. అయితే ఖచ్చితంగా వచ్చినటువంటి డబ్బు వచ్చినట్లే పోతుంది కదా, లేదా రావాల్సినటువంటి డబ్బు మధ్యలోనే ఆగిపోతుంది. అయితే ఈ యొక్క యాదృచ్ఛికంగా అయితేనే కానే కాదండి. గతంలో మీరు ఎవరినో నమ్మేసి నష్టపోయి ఉండవచ్చు, లేదంటే ఎవరికో సహాయం చేసి తిరిగి పొందకపోవచ్చు,
మీరే రావాల్సినటువంటి డబ్బును మీరే విడిచిపెట్టుకుని ఉండవచ్చు. ఇదంతా కూడాను మీ యొక్క మంచితనమే, కానీ అది మీకు బరువుగా మారింది. అయితే ఆ యొక్క బరువు అనేది ఈ రోజున పూర్తిగా నెమ్మదిగా తగ్గేటువంటి ప్రయత్నం అయితే కనిపిస్తుంది. ఆర్థికంగా మీ యొక్క జీవితంలో ఒక కదలిక అనేది స్టార్ట్ అవుతుంది. గుర్తుకొస్తాయండి, ఎప్పుడో కానీ మర్చిపోయి ఉన్నటువంటి డబ్బు విషయాలు తిరిగి చర్చకు వస్తాయి. లేదంటే ఎవరో మీరు ఊహించిన సమయంలో ఈ రోజున మీకు సహాయం చేయడానికి మీ ముందుకు వస్తారు. ఇదంతా కూడాను ఒక్కసారిగా ధనవంతుల్ని చేయడానికి కాదండి, మీలో ఉండేటువంటి భయాన్ని తొలగించడానికి, అలాగే మీకు సహాయం చేయడానికి భగవంతుడు ఏదో ఒక రూపంలో మిమ్మల్ని ఆదుకోవడానికి వస్తున్నాడు అన్నమాట. అలాగే ఇప్పటి వరకు కూడా మీరు డబ్బు గురించి ఆలోచిస్తూ నిద్రపోయినటువంటి రాత్రులు ఉన్నాయి. ఇప్పటి నుండి కూడా ఆ యొక్క రాత్రులన్నీ పూర్తిగా మీ యొక్క మనసును ప్రశాంతంగా ఇవ్వడానికి వస్తున్నాయి. ఈ రోజున మీరు ఆ యొక్క డబ్బులు వెంబడించడం కాదు, డబ్బే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేటువంటి దశ. ఇది అంతా కూడా ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలండి. ఈ దశలో వచ్చినటువంటి డబ్బుని భయంతో దాచుకోండి, అహంకారంతో కూడాను ఖర్చు పెట్టకండి. సమతుల్యతతో మీ యొక్క అదృష్టాన్ని మీరు నిలబెట్టుకోవాలి. మీకు విలువ అనేది ఎందుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే, కెరీర్ యొక్క జీవితం ఎప్పుడూ కూడాను మీకు ఒక పెద్ద ఆనందంగా సాగింది లేదు. మీకంటూ కూడా తక్కువగా పనిచేసిన కూడాను వాళ్ళు మీకంటే ముందుకు వెళ్ళారు. మీకంటే తక్కువ అర్హత ఉన్నటువంటి వారు కూడాను మీకంటే మంచి గుర్తింపు పొందారు. అయితే ఇదంతా కూడాను ఖచ్చితంగా మీ లోపమైతే కాదు. మీరు నిశ్శబ్దంగా పనిచేసుకున్నటువంటి వ్యక్తులే మీరు ఫలితం మీద అంత నమ్మకం పెట్టుకున్నటువంటి వారు ప్రమోషన్ మీద కూడా కాదు. అందుకే మీ యొక్క విలువ అనేది ఆలస్యంగా ఈ రోజున బయటపడబోతుంది. ఈ రోజున మీ యొక్క మాట 10 వంతులుగా పెరగబోతుంది. ఇప్పటి వరకు మీరు చెప్పినటువంటి మాటలు ఎవరూ కూడా వినిపించకపోయినా ఈ రోజు అనే మాటలు అందరి దృష్టిలో కూడా పడబోతున్నాయి. ఉద్యోగం లేనటువంటి వారు రాశివారికి ఈ రోజున గొప్ప సంకేతం వస్తుంది. ఇక అది వెంటనే కూడా ఉద్యోగం కావచ్చు, లేదంటే ఒక మంచి అవకాశం కావచ్చు. ఇది మీ యొక్క దశని పూర్తిగా మలుపు తిప్పేటువంటి సంకేతం అండి. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికైతే ఒత్తిడి అంతా కూడా తగ్గిపోతుంది. ఈ రోజున మీ మీద అనవసరమైనటువంటి నిందలు అంటే ఇవన్నీ కూడా తగ్గుతాయి. మీ మీద అదే పనికి ఎవరైతే ఎక్కువగా దృష్టి అనేది సారించి మీ మీద తప్పుడు నిర్ణయాలు, తప్పుడు ఉద్దేశాలు ఎవరైతే తీసుకుంటూ ఉన్నారో వారికి కఠినమైనటువంటి శిక్షలు కూడా పడబోతున్నాయి. ఇక ఈ రోజున మీరు నోరు కంటే మీ యొక్క పనిని ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఇవ్వండి. ఎందుకంటే మీ యొక్క విజయాన్ని అందరూ కూడాను తట్టుకోలేరు. గాయం ఎందుకు లోతుగా ఉంటుంది అంటే మార్పు అనేది ఏ విధంగా వస్తుందో ఈ రోజున ఖచ్చితంగా మీరైతే అర్థం చేసుకోగలుగుతారు. ఇక సగం ప్రేమ సగం నమ్మకం అనేటువంటి మాట మీకు తెలియదు కదా, అందుకే మీ యొక్క గాయాలు అనేవి కూడా చాలా లోతుగా ఉన్నాయి. గతంలో మీరు ఎవరికో మీ యొక్క మనస్ఫూర్తిగా ఇచ్చారన్నమాట, లేదంటే మీ యొక్క విలువను తగ్గించుకున్నారు. అయితే ఇదంతా కూడాను మీ లోపల చాలా రకమైనటువంటి సందేహాలకు కారణమైంది. మరి ఈ రోజు నా యొక్క బంధం అనేది ఆ యొక్క గాయాన్ని పూర్తిగా మార్చేయబోతుంది, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇవ్వబోతుంది. ఈ యొక్క దాంపత్య విషయంలో కావచ్చు, లేదంటే ప్రేమ విషయంలోనూ కావచ్చు, ఖచ్చితంగా మీరు ఏదైతే మీ యొక్క ప్రేమకు సంబంధించినటువంటి గాయం అనేది ఉందో అది అంతా కూడా పూర్తిగా మారబోతుంది. అలాగే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. మళ్ళీ తిరిగి మీ యొక్క బంధం ఒకటే అవ్వబోతుంది. మీరు వినాలి అని చెప్పేసి ఎదుటి వ్యక్తి నుండి వినాలి అని చెప్పేసి కోరుకునేటువంటి మాట ఈ రోజున ఆ యొక్క వ్యక్తి నుండి మీరైతే వినబోతున్నారు. అయితే ఇక్కడ ఒక నిజం అనేది గుర్తుపెట్టుకోవాలండి. ఈ దశలో మీరు ఈ యొక్క ప్రేమను అడగకండి, మీరు ఈ యొక్క ప్రేమను ఎంచుకోండి. ఎందుకంటే మీరు కోరుకున్నటువంటి ప్రేమ అనేది మీకు అవసరమైనటువంటి విధంగా మీకు చాలా రకాలుగా ఎప్పుడూ కూడా ఉపయోగపడలేదు కదా. కానీ ఈసారైనా కానీ మీ యొక్క ఎక్స్ప్రెషన్ అనేది ఎక్స్పెక్టేషన్ చేసిన విధంగా ఉండాలి అని చెప్పేసి మీరైతే అనుకుంటూ మాత్రం కనుక మీరైతే మౌనంగా ఉండటం, ఎదుటి వ్యక్తిని చూపించాల్సినటువంటి ప్రేమను అలా చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉండటం అయితే మంచిది అన్నమాట. మరి ఈ రోజున మీ యొక్క ప్రేమ జీవితంలో కావచ్చు, లేదంటే దాంపత్య విషయంలో కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగానూ కావచ్చు, అన్ని విషయాల్లో కూడాను చాలా స్పష్టమైనటువంటి, చాలా మనసుకు ప్రశాంతం కలిగించేటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చండి. అంతేకాకుండా ఈ రోజున మీకు ఒక తెలియనటువంటి నమ్మకం అనేది ఏర్పడబోతుంది. మీ ముఖంలో ఆనందం అనేది కనిపిస్తుంది, మీ మాటల్లో ఆనందం అనేది కనిపిస్తుంది, మీ మాటల్లో ఒక స్పష్టత అనేది ఉంటుంది. మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడాను ఆ యొక్క మార్పుని గమనిస్తారు. అయితే ఇది అంతా కూడా ఒకే రోజులో మారిపోయేటువంటి జీవితం కాదు. చాలా సంవత్సరాల నుండి మీ లోపల మీరు భయపడుతూ ఏ విధంగా అయితే యుద్ధం చేస్తూ వచ్చారో ఆ యొక్క యుద్ధం అనేది ఎవరికీ కూడా కనిపించకపోవచ్చు,
కానీ భగవంతుడికి మాత్రం ఆ యొక్క ప్రతి ఒక్క విషయం కూడా మీరు ప్రూవ్ చేసుకుంటారన్నమాట. నేను ఏ విషయంలో అయినా కానీ నిబద్ధతను కోల్పోలేదు అనేటువంటి విషయాన్ని అయితే మీరైతే ప్రూవ్ చేసుకుంటారండి. మరి మీ యొక్క జీవితాన్ని మీరే ఆనందంగా నిర్దేశించుకుంటారు. కాబట్టి ఈ రోజున మీకు చాలా సాధారణమైనటువంటి రోజు అయితే కానే కాదు. మరి ఈ రోజున మీరు తప్పకుండా చేసుకోవాల్సినటువంటి పూజా పరిహారం కూడా చేయటం వల్ల కూడా మీకు మరిన్ని ఎక్కువగా శుభ ఫలితాలు అయితే వస్తాయండి. ఉదయం నిద్రలేచిన తరువాత చక్కగా స్నానం చేసి స్నానం అనేది ఆచరించి మహాలక్ష్మీదేవికి ఎరుపు రంగు పుష్పాలతో చక్కగా పూజ అనేది చేసుకుని అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాన్ని పెట్టండి. తీపిగా ఉండేటువంటి నైవేద్యాన్ని అమ్మవారికి చక్కగా చక్కెర పొంగలి లేదంటే బెల్లము కానీ ఇటువంటివన్నీ కూడా నైవేద్యంగా పెట్టి లక్ష్మీ అష్టోత్తరాలను చదువుకోండి. బయటకు వెళ్లే ముందు కూడా అమ్మవారిని కుంకుమ అనేది ధారణ చేసుకుని పెద్దల యొక్క ఆశీర్వచనాలు తీసుకుని దగ్గరలో ఉండేటువంటి ఏ దేవాలయాన్నైనా కానీ దర్శనమైనా చేసుకుని ఈ విధంగా అయితే చేసుకోండి. మీ యొక్క మనసు అనేది ప్రశాంతంగా ఉంచుకోండి. మరి తెలుసుకున్నారు కదండి, రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరగబడినటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఏ విధంగా మీ యొక్క జీవితం ప్రభావితం చేయబోతున్నాయి అనేటువంటి వివరణ అంతా కూడా ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమైంది అనుకుంటున్నాం ఫ్రెండ్స్. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.